విద్యార్థులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాలలో టాప్ ర్యాంకర్లకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ళ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కందుల దుర్గేష్ పాల్గొని కళాశాలలో టాప్ ర్యాంకర్స్ గా నిలిచిన విద్యార్థులకు ప్రకాశం పంతులు పేరు మీదుగా మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను, అధ్యాపకుల బోధనా సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలు కొంతకాలం వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయి అన్నారు. అయితే ఇక్కడ మాత్రం మాధవ్ నేతృత్వంలో కళాశాల బాగుండాలనే లక్ష్యంతో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపిన విషయాన్ని గుర్తు చేశారు. మాధవ్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. నిర్వాహకులు మాధవ్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని, రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్గా 30 సంవత్సరాల వయసులోనే బాధ్యతలు నిర్వర్తించారన్నారు. పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూసింది ఎన్సిసి క్యాడెట్స్ కానీ ఎన్ఎస్ఎస్ వారు కానీ చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉన్నాయి. చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది పూర్వ విద్యార్థి సంఘం మఖలో పుట్టి పుబ్బలో పోయిందనుకుంటారు. చాలా మంది పెడుతుంటారు, కొన్నాళ్ళు నడుస్తాయి బాగా, తర్వాత అవన్నీ కాలగర్భంలో కలిసిపోతుంటాయి, కార్యక్రమాలు కూడా ఉండవు. నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ 1 సంఘం ఏదైనా ఉంటే అది మన ముళ్ళ మాధవ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంఘం మాత్రమే. ఎందువల్లంటే మాధవ్కి ఈ కళాశాలతోటి, మాధవ్తో పాటు ఉన్నవారికి కూడా ఒక అటాచ్మెంట్, ఈ మట్టి వాసన బాగా తెలిసిన వాళ్ళు. అందువల్ల కళాశాల బాగుండాలనేటువంటి కోరికతో పాటు కళాశాలలో ఉన్నటువంటి ఏ ఇంచు కూడా అంగుళం కూడా అన్యాక్రాంతం కాకూడదు అనేటువంటి ప్రతిజ్ఞ చేసి దానికోసం అవసరమైతే రాజకీయ నాయకులందరినీ కూడా కలిపి తీసుకొచ్చి కళాశాలని కాపాడుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి నాయకుడు ముళ్ళ మాధవ్ అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.